Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మనశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే ఇలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్నది కళ్ళబడి అనుకోలేదు అనమాట. ఎవ్వరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలాంటి ఇండస్ట్రీ హిట్ ని కాకుండా వేరే మూవీని బీట్ చేయగలుగుతామా లేదా అనే డౌట్ లోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. అది ఈ రోజున క్లారిఫై అయిందనమాట. ఇలాంటి రికార్డ్స్ బ్రేకింగ్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే. అంటే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ది కెరియర్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఏది మనశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే నిలిచిందనమాట. పుష్ప 2 ఏది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఇంతవరకు కూడా 500 millions తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. మామూలు లేదు, పిచ్చ పీక్స్ లో ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు దీని మీద పెట్టిన ఎఫర్ట్ కానీ, ఎందుకంటే అంతకుముందు ఆయన ఇంకా రిలీజ్ కానీ విశ్వంరావు ఆయన కంటే కూడా దీని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అనమాట. ఆ ఆశలు కూడా ఫలించాయి. ఆ ఫలించడంతో ఇక్కడ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే మళ్ళీ ఈసారి సంక్రాంతికి రావడానికి అయితే చాలా సన్నాహాలు చేస్తున్నారు అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సన్నాహాలు కూడా చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు. కొత్త డైరెక్టర్ ని, కొత్త ప్రొడ్యూసర్ ని, కొత్తగా మళ్ళీ ఎంటర్టైనర్ లో వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోయే కొత్త సినిమా కూడా 2027లో మళ్ళీ పండగ అయితే రాబోతున్నారని ఒక క్లారిటీ అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కాలేదు కానీ అన్అఫీషియల్ గా తెలుస్తుంది. ఇకపోతే మనశంకర వరప్రసాద్ గారు ఏపీ అండ్ తెలంగాణలో కాకుండా కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ వరల్డ్ వైడ్ కూడా ది బిగ్గెస్ట్ పుష్ప 2 ది రూల్ ని బ్రేక్ చేసిందని చెప్పుకోవాలి. ఏ మాట కామాట నిష్పక్షపాతంగా అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని సృష్టించింది. ఇక దాంట్లో ఎలాంటి డౌట్ లేకుండా మనం ఫుల్ క్లారిఫై చేసుకున్నాం అనమాట. మనకి ఈ రోజు వరకు కూడా నైజాం, సీడెడ్, ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర ప్రతి ఏరియాలో కూడా ఈ రోజు ఇప్పటికీ కూడా రన్ అవుతూనే ఉంది కొన్ని థియేటర్స్ లో. చాలా వరకు చాలా మంది థియేటర్స్ కి వెళ్లకుండా ఎక్కడ ఆడుతుందో బ్రో మాకు చెప్పండి అని తెలుసుకోవాలి మీరే. నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట. ఈ రోజు కూడా 12 లక్షలు వచ్చిందనమాట మన ఏపీ అండ్ తెలంగాణ కలిపితే. ఈ రోజు 12 లక్షలు అండ్ కర్ణాటక మొత్తం స్టేట్స్ లో కలిపి కూడా 1.5 లక్షలు అయితే వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు 18.5 లక్షలు అయితే వచ్చిందనమాట. అలాగే మనకి మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 రూల్స్ ని బ్రేక్ చేస్తూనే వచ్చిందంటే ఈ రోజు కూడా అదే ఇప్పటి వరకు కూడా పుష్ప రూల్ ని 475 కోట్లతో గ్రాస్ తో మన పుష్ప 2ని ఎనికి నెట్టేసిందని చెప్పుకోవాలి. ఎలాంటి డౌట్ లేకుండా నిష్పక్షపాతంగా అయితే వచ్చేసింది అనమాట. ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ బై మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ది బెస్ట్ కలెక్షన్స్ అని నేనైతే చెప్తాను అనమాట. అవునా కాదు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఎందుకంటే మెగాస్టార్ అల్లు అర్జున్ నేను అల్లు అర్జున్ తక్కువ చేసి మాట్లాడలేదు. మెగాస్టార్ అట్లా ఆయన సీనియర్ ఈయన జూనియర్ అని అంతే చెప్పుకోవాలి. ఎవరికి ఎవరు తగ్గరు అనమాట. మెగా ఫ్యామిలీ ఎవరికి ఎవరు తగ్గరు. బట్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేసిందనమాట. ఇది ఈ రోజు వీడియో, ఈ రికార్డ్ వీడియో బ్రేకింగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.